చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ఆర్కే పార్టీ సుభాషిని ప్రారంభించారు. నాగాలమ్మ దేవాలయం నుంచి కార్యాలయం వరకు పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీగా బయలుదేరి చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవటం సంతోషమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కుల మతాలకు అతీతంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలపడి అన్ని ఎన్నికలలో పోటీకి సిద్ధం కావాలని ఆయన కోరారు. కుల మత వర్గ విభేదాలు విడిచి కూటమిగా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సమస్యలు పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. అనంతరం కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు దేవర మనోహర్ లాంటి నేతలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ అధికారం కోసం కాదు, ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. ప్రజల తరపున ప్రజా సమస్యల పోరాటానికి నడుం బిగించారని పేర్కొన్నారు. 2014లో ఒక్కడితో మొదలైన ప్రస్థానం రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యిందని అన్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్ మాట్లాడుతూ చంద్రగిరిలో జనసేన పార్టీ బలోపేతం కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వం, అధికారులందరూ కూటమి నేతలుగా గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇది కూటమి ప్రభుత్వమని, అధికారులందరూ కూటమి నేతలను గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన 6 మండలాల అధ్యక్షులు బొమ్మల కిషోర్, పగడాల యువరాజ్, వెంకట్రాయల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకు మనం అనుగుణంగా ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కుల మతాలు వదిలేసి, కులమత భేదాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా 3 పార్టీలని సమన్వయంతో మెలిగి ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలి. మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత నమోదు కార్యక్రమాలలో కూడా చంద్రగిరి మండలం అద్భుతంగా ఛేదించారు. ఇంకా ఎక్కువగా నెక్స్ట్ దీనికి చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రగిరి మండల నాయకుల్ని కోరుకుంటూ, మనం అభివృద్ధి ధ్యేయంగా, పేదల అభ్యున్నతి ధ్యేయంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఏకకాలంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని 13,326 గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసి 3,770 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన సంక్రాంతి పండుగకు ఒక పండుగ వాతావరణంతో పల్లె వీధులు, రోడ్లు, కాలువలు, పల్లెలు అన్నీ పండుగ వాతావరణం చేసుకోవడం, అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. వరల్డ్ రికార్డ్ చేశారనేసి కూడా ఈ సందర్భంగా అధికారంలో వస్తే గానీ మనం ప్రజలకు ఏం చేయాలో అది చేయలేము అనే ఆలోచనతో 2019లో ఒక్క సీటు వచ్చి, వేరే ఏ పార్టీ అయినా రాష్ట్రంలో చాలా పార్టీలు పుట్టాయి. ముఖ్యమంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల భార్య, ముఖ్యమంత్రుల కొడుకులు కూడా ఆ పార్టీలు పెట్టారు. ఆ పార్టీలన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి. ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం పార్టీలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ప్రజల కోసం పార్టీ పెట్టారు. కాబట్టి 2019లో కూడా గట్టిగా నిలబడి ఈరోజు రాష్ట్రం కాదు దేశమే గర్వించదగ్గగా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కానీ 100% స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు నిలబడితే అన్ని సీట్లు గెలిచిన పార్టీ భారతదేశంలో లేదు. ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా నేను అందరికి చెప్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నా, ఇది కూటమి ప్రభుత్వం, ఒక్కరిది కాదు. కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం
ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రజలని, ప్రజా నాయకుల్ని, జనసేన నాయకులకు కూడా విలువలు ఇచ్చి ముందుకు వెళ్తూ చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం ఈ సమావేశంకరంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి నాయకులకి ఘన స్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మా అన్నదమ్ములందరూ కూడా పాదావందనాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.